మన హార్బర్ సిరీస్లో రెండవ భాగం ఫిష్ కుర్మా విత్ మెత్తని పార్లు చేపలతో మా అత్తయ్య గారి చేత్తో చూసేద్దామా మరి. చెంచా పసుపు ఇయ్యమ్మా. ఓ చెంచా సాల్ట్ ఇయ్యి. చెంచా చాలు. కారం చెంచా పసుపు వేసుకున్నామండి. ఉప్పు తగినంత వేసుకున్నాను. ఇది చేపల కుర్మాకండి, కలిపి పెట్టుకుంటున్నాను. చాలు. కొద్దిగా నూనె పోయమ్మ చేతులు. మూడు చెంచాలు నూనె వేసుకుంటున్నానండి. చాలు. చెంచాడికి మసాలా వేయి పొడి. చేపల కుర్మా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. వేసి ఒక స్పూన్ మసాలా పొడి వేసుకున్నానండి. ఇప్పుడు చెరువు చేప కానీ మెత్తన పారలు కానీ తీసుకోవాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయ పిండుకుంటున్నాం. ఇందులో అనాగంతలని ఉంటాయండి, అవి కూడా బాగుంటాయి. సముద్రమయ్యే దొందులు ఉంటాయండి, అవి కూడా బాగుంటాయి. చేతులు పిండి ఒక నిమ్మకాయ బద్ద పిండుకుంటున్నానండి. ఒక నిమ్మకాయ బద్ద కాదు. పక్కన పెట్టుకుందామండి 10 నిమిషాలు. అవి మసాలా అంతా ఊరిన తర్వాత వేపుకుందామండి. వేపుకొని మళ్ళీ కుర్మా తయారు చేసుకుందాం. ముందు ప్యాన్ పెట్టుకోండి. చేపల ఫ్రైకి నూనె పోసుకుంటున్నానండి. కరివేపాకు రెమ్మలు వేసుకుంటున్నానండి. మనం మెత్తని పారలు ఊరబెట్టుకున్నాం కదండి 10 నిమిషాల ముందు, అవి వేసుకుంటున్నాం. కలర్ అది వేయనండి నేను. మీరు కూడా ఫుడ్ కలర్ ఎక్కువ వాడకండి, చూడడానికి బాగుంటాయండి. ఇంకొక ఆయ అవుతాయండి. ఒక 5 నిమిషాలు ఏగాక పక్కకి తిప్పుకోవాలండి మెల్లిగా. మనం వేసుకున్న చేపలు తిరగేసుకుంటున్నామండి. చాలా జాగ్రత్తగా తిరగేసుకుంటే మనకి ఇరగకుండా వస్తాయి. తిరగేసుకున్నామండి. మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆగాక ఇవి తీసుకుని అది వేసుకుందాం. ఇదిగోండి మనం తిరగేసుకున్న చేపలు మెత్తని పారలు తీసుకుంటున్నాం. మరీ మాడిపోతే బాగోదండి, అదే పొదిన. మీరు ఎలా చేసుకుంటారో మాకు కామెంట్లో తెలపండి. అటుపక్క 2 ఘాట్లు, ఇటుపక్క 2 ఘాట్లు పెట్టుకుంటే మనం ఎట్టిన ఉప్పు కారం దాంట్లో పీల్చుకుంటుంది. తీసుకుంటున్నామండి లాస్ట్ వాయ. ఎన్నో ఆయిల్ కాదు, 2 ఆయిల్ వేపనండి. మళ్ళీ ఇదే నూనెలో మనం కుర్మా వేపేసుకుందాం. ఉల్లిపాయ ముద్దండి కుర్మాకి. అదే నూనెలో 6 ఉల్లిపాయలండి ముద్ద చేసుకుని వేసుకున్నాం. 5 నిమిషాలు మగ్గించుకోనాకి మూత పెట్టుకుంటున్నామండి. మూత తీసుకుంటున్నానండి.
అల్లము ఎల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసుకుందామండి. చేపల్లో అల్లము ఎల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయకూడదండి, అందుకే 1 స్పూన్ వేసుకుంటున్నాను. ముక్కలు మెత్తగా అయిపోయి పేస్ట్ అయిపోతాయి. పచ్చిమిర్చి వేస్తున్నానండి. పసుపు సిటికి వేస్తున్నానండి, ఫ్రైలో వేసాను పులుసులో. అందులో ఉప్పు ఉంటుంది కదండి, చూసుకుని వేసుకోవాలి. కారం చూసుకోండి వేస్తున్నానండి, ఇంకొంచెం 1/2 స్పూన్. సాల్ట్ కొంచెం 1.5 స్పూన్ కారం వేసుకున్నానండి. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను, ఎందుకంటే చేపల్లో కలిపి పెట్టుకున్నాం కదండి, అందుకని. 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. స్పూన్ ఏమో అల్లము ఎల్లుల్లి పేస్ట్ వేసాను. ఇదిగోండి ఇప్పుడేమో చిటికెడు మెంతిపొడి చేసుకుని ఉంచుకుంటానండి. మెంతులు, ఆవపిండి చేపల కూరలో చాలా టేస్ట్ వస్తుందండి. అంత ఎక్కువ వేసుకోకూడదు, చిటికెడు వేసుకోవాలి. ఇదిగోండి మసాలా, మనం చేసుకున్న మసాలా ఇంట్లో ఉంది, 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇప్పుడు 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. మగ్గించుకున్న తర్వాత కొద్దిగా చింతపండు పులుసు వేస్తాను, అప్పుడు చేపలు వేస్తాను. మూత పెట్టుకుంటున్నాను, మూత తీసుకుంటున్నానండి. కొద్దిగా చింతపండు వేసుకుందా. ముందు పండుగప్ప కూరలో వేసాను కదండి, అదే కొంచెం ఉంచుకున్నా. ఆదివారం వచ్చానండి, 3 కూరలు కంపల్సరీ ఉంటాయండి మా ఇంట్లో. అదిగోండి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మనం ఆ కుర్మాలో ఈ చేపలు వేసుకోవాలి. అప్పుడు కొత్తిమీర గార్నిష్ చేసుకుని దించేసుకోవడం. ఇదండి ఫిష్ కుర్మా. మనం మళ్ళీ గరిటతో తిప్పకూడదండి, ఆ కుర్మా మనం దీని మీద పెట్టుకోవడమే. తిప్పితే పేస్ట్ అయిపోతాయండి. కుర్మా రెడీ అండి. ఏది వేస్ట్ అవ్వలేదు, చూసారా. ఇంకో కొత్తిమీర దాల్ చేసుకుంటున్నా, కరివేపాకు, అయిపోయిందండి కుర్మా. చూసారండి, అయిపోయింది. మూత పెట్టేసుకుందామండి. స్టవ్ ఆపేస్తున్నాను. చేపల కూర ఏదైనా కానివ్వండి, చల్లారిన తర్వాతే దాని రుచి బాగుంటుంది, చల్లారిన తర్వాతే తినాల. ఇదిగోండి యువతల పండుకప్పు కూర దగ్గరగా అయిపోయింది. మాకు పులుసు పెడితే తినండి, మా బాబు ఎగిరే అంటాడు, అందుకే ఎగిరేయండి. ఫస్ట్ పండుకప్ప కూర చూద్దామండి, ఎలా ఉందో ట్రై చేద్దాం, అదే టేస్ట్ చేద్దాం.
అస్సలు ముళ్ళలు లేవు. చాలా బాగుంది. చాలా బాగుందండి అత్తయ్య గారు. వండుకప్పు కూర అయితే చాలా బాగుంది. ఇంకోటి ఫిష్ కుర్మా, అది ట్రై చేద్దాం. ఇదిగోండి ఇలా ఫ్రై చేసుకుని కర్రీ వండుతారు మా అత్తయ్య గారు, చాలా బాగుంటది. ఇది కూడా చాలా బాగుంది. రెండు చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి అత్తయ్య గారు, రెండు కూరలు చాలా బాగున్నాయి. ఆదివారం వస్తే మా అత్తయ్య గారు కంపల్సరీ 2 కూరలు వండుతారండి. మీకు మా వీడియోలు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.